చేస్తే కాయ తిందా అని వర్షం పడ్డప్పుడైనా లేకపోతే నేలకు తగిలి ఆ కాయ చాలా ఖరాబ్ అవుతుంది. ఒక 25% వేస్టేజ్ అయిపోతుంది. ఇట్లా మనం కడితే అయితే మొత్తం గాలి తగిలి నేలకు కాయ ఆనకుండా మొత్తం పైకి ఉంటుంది కాబట్టి ఏ మాత్రం కాయ అనేది వేస్టేజ్ ఉండదు. వేస్టేజ్ ఉండదు, మంచిగా గాలి వెళ్తూ బాగా వెళ్తుంది, హీలింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా స్టేకింగ్ విధానంలో మంచింగ్ పేపర్ కూడా బాగుంటుంది. మంచింగ్ పేపర్ కూడా వేసినట్టుంది. కంపల్సరీ ఆ మంచింగ్ పేపర్ కంపల్సరీ అనేది ఏం లేదు. మనకు దిగుబడి రావాలంటే ఇటువంటి కొన్ని మెలకులు వాడాలి. ఇప్పుడు మల్చింగ్ వేయటానికి ఏంటంటే కలుపు రాదు, తేమ కూడా తొందరగా ఆవిరైపోదు. దానివల్ల ఈ 2 లాభాలు ప్లస్ కొద్దిగా మన రసం పీల్చే పురుగులు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కలుపు రాలేదంటే మన మల్చింగ్ వేయలేదు అనుకోండి, కలుపు వస్తుంది అక్కడ. కలుపు వచ్చినప్పుడు ఆ టైంలో సకాలంలో కూలీలు వచ్చి కలుపు తీస్తానో ఏం లేదు. కలుపు తీయక కొద్ది రోజులు ఏమైనా అజ్ఞ ఉన్నా ఆ కలుపుకు చీడపీడలు ఎక్కువ వస్తాయి. చీడపీడలు ఒకటి వస్తాయి, మళ్ళీ పోతే ఆ కలుపు ఆల్రెడీ కొంత భూమిలో ఉన్న సారాన్ని తీసుకుంటది. సారాన్ని తీసుకొని మళ్ళీ కొంత నీరు కూడా తీసుకుంటది. ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి మల్చింగ్ అనేది వేసుకుంటే చాలా ఉత్తమం అని.